ఘాటే సినిమా ఇప్పుడే అయిపోయింది. భయం లేని కోడి బాజర్లా గుడ్డు పెట్టినట్టు ఈ డైలాగ్ ఉందనలా. చెప్తున్నా కదా, అనుకున్నది ఒకటి అయింది ఒకటి. చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్లో మొత్తము హీరో హీరోయిన్ ఉంది. ఫస్ట్ హాఫ్లో హీరో చనిపోయాడు. సెకండ్ హాఫ్లో అనుష్క మొత్తము నడిపించింది. కానీ ఘాటీస్ అంటే ఏంటంటే, ఘాటీస్ సప్లై చేసి అంటే గంజాయి సప్లై చేసే ఊరు, గంజాయి సప్లై చేసుకుంటూ గంజాయి మోసి బతికే ఊరు కూడా ఉంది అని చూపించారు ఇందులో. కానీ గంజాయి సప్లై చేసి, గంజాయి పండించి, గంజాయి సరఫరా చేసి ఎవరు కూడా బాగుపడిన లేరు. వాళ్ళు సప్లై చేసి మన ప్రతి ఒక్కరు గంజాయి తాగి, గంజాయి అనేది ఒక లిక్విడ్ రూపంలో అనేసి చెప్పారు. కానీ ఈ సినిమా అర్థం కావాలంటే మినిమము ఐఏఎస్, ఐపీఎస్ పెద్ద పెద్ద వాళ్ళు చేసి ఉండాలి. నాకైతే సెకండ్ హాఫ్ అయితే ఏం అర్థం కాలేదు. చెప్తున్నా కదా, నేను ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ ఉంది, అసలు మామూలుగా లేదు, విశ్వరూపం అనమాట. సలార్ సినిమాలో కాటేరమ్మని విగ్రహాన్ని చూపించారు, కాటేరమ్మ కొడుకునని చెప్పి ప్రభాస్ని చూపించారు. ఇందులో కృష్ణ ఏకంగా కాటేరమ్మని చూపించాడు. అసలు ఆ విజువల్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోయిందన్న. స్వీటీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అసలు ఆ పేరుకి అనుష్క ఇందులో చేసిన దానికి అసలు మామూలుగా లేదు. అసలు చాలా అంటే చాలా బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ అసలు అలా లేపేశాడు సినిమాను. ఒక రేంజ్లో అలా 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 వెళ్తున్న సినిమాను ఒక్కసారిగా లేపు వదిలి పెట్టేశాడు. కృష్ణమామ హరిహర వీరమల్లి నుంచి ఎందుకు తప్పుకున్నాడని బాధ వేసింది నాకు. ఆయన డైరెక్ట్ చేస్తుంటే ఆ సినిమా ఇంకో రేంజ్లోకి వెళ్ళేది. ఈ సినిమా చూసిన తర్వాత అది నాకు అర్థమైంది. చాలా అంటే చాలా, నేను అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చా సినిమాకి. ఓన్లీ అనుష్క కోసం వచ్చా. అసలు మైండ్ పోయింది నాకైతే. మళ్ళీ 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 రావాలనిపిస్తుంది సినిమాని చూస్తుంటే. సినిమా ఉందే మొత్తం యాక్షన్ సీన్స్ వల్ల. అసలు క్రిష్ అసలు కొన్ని డైలాగ్స్, సీతమ్మ వారు లంకా దానం చేస్తే ఎట్లా ఉంటుంది అనేది నిజంగా కళ్ళకు చూపించేశాడు అంతే. పార్ట్ 2 హిట్ ఏం లేదు అసలు. ఇది చాలు మనకి. అసలు ఇలాంటి యాక్షన్ మళ్ళీ ఒక రేంజ్ తర్వాత ఇంకో రేంజ్ యాక్టింగ్ అంతే అనుష్కది. చాలా సంవత్సరాల తర్వాత చాలా బాగుంది సినిమా. అనుష్క శెట్టికి యాక్షన్ ఎపిసోడ్ కానీ క్రిష్ గారి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలో ఫస్ట్ చాలా బాగుంది సినిమా. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, చదువు గురించే. ప్రతి పిల్లలు ప్రతి ఘాటి పనిచేసే వాళ్ళందరూ చదువుకోవాలి. స్టడీ గురించి సినిమా చాలా బాగుంది, చూడండి. చాలా చక్కగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పాటలు కానీ హైలైట్ సినిమా. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అన్న, యాక్షన్ ఎపిసోడ్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది సినిమా. వైలెన్స్ అంత ఎక్కువ కాదు, చాలా బాగుంది సినిమా. మెయిన్ చదువు గురించి అనుష్క గారు యాక్టింగ్ చింపేశారు అసలు. లేదు అది గంజాయి స్మగ్లింగ్ చేసేది. ఇది సగం వరకు గంజాయి స్మగ్లింగ్ చేసి త్వరగా మారుతారన్నమాట. ఆ గంజాయి ఆపేసి ఘాటి పనులు చేసుకునే వాళ్ళు చదువుకోవాలి అందరూ. ప్రతి పిల్లవాడు కూడా చదువుకోవాలి అందరూ. దాని గురించి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. జగపతి గారు మామూలుగా ఉంది. పాన్ ఇండియా లెవెల్ సూపర్ అన్న, చాలా బాగుంది. ఘాటి అన్న టు బి ఫ్రాంక్ అసలు బాగాలేదు. ఎక్కడంతా ఎంగేజింగ్ అనిపించలేదు, చాలా బోర్ కొట్టింది. అసలు బాగాలేదన్న. అసలు 2.5 hours కూర్చున్న అయితే మూవీ లేదు. ఏదో స్టార్టింగ్ ఇనిషియల్ పోర్షన్స్ ఒక 5-10 minutes బాగా అనిపించింది. కానీ ఎక్కడ ఒక 1% కూడా నెక్స్ట్ టైం అవుతుంది అంటే ఒక ఎంగేజింగ్ అయితే తీయలేదు. నాకు తెలిసి క్రిష్ గారి ఇప్పటివరకు రాసిన అన్ని స్క్రిప్ట్లో కూడా వీకెస్ట్ స్క్రిప్ట్ ఇది. ఆయన ఎవరికి తెలియని కొండబల్లో మూవీ తీశాడు, దానికైనా దరిద్రంగా ఉంది సార్. ఆవిడ వెయిట్ వల్ల మేబీ రాలేదేమో కానీ అసలేం లేదన్న. అసలు చూడాలి ఒక ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. కాబట్టి మీకు టికెట్ ఇస్తాను, ఫ్రీగా టికెట్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అసలు బాగాలేదు. ఓకే, రిలీజ్ చేస్తే ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఖచ్చితంగా స్వీటీకి పాన్ ఇండియా ఆప్షన్ అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బాహుబలితోటి ఆ రికార్డు బ్రేక్ చేసింది. ఇది సింపుల్ చెప్తున్నా, 1 man షో అంటాం కదా ఏదన్నా మూవీ చూస్తే, ఇది 1 woman షో అన్న. నిజంగా ఇచ్చి పడేసింది స్వీటీ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా కదా. 3.5 అన్న. మూవీ ఇప్పుడే ప్రీమియర్ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది. సినిమాలో హైలైట్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ పోర్షన్ అన్న. నిజంగా అసలు స్వీటీ అయితే అరుంధతి భాగమతి తర్వాత ఒక లెవెల్ పెర్ఫార్మెన్స్ చేసిందని చెప్పుకోవచ్చు. నిజంగా క్రిష్ గారికి అయితే యాక్షన్స్ మూడ్లో అయితే చాలా ఇచ్చేశాడు. క్రిష్ గారు ఒకటే డైలాగ్ చెప్పారు, సీతమ్మ లంక దహనం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మూవీ అని చెప్పారు. నిజంగా ఆ సీన్స్ చాలా ఉన్నాయి. ప్రతి సీను ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అసలు సెకండ్ హాఫ్ నాకు ఎక్కడనో డ్రాగ్ అయిపోతుంది, మిస్ఫైర్ అయిపోతుంది అన్న భయం ఉండే. బట్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది.
అండ్ క్లైమాక్స్లో కూడా చాలా బాగుంది. ఒక సోషల్ మెసేజ్ చాలా ప్రాంప్ట్గా కన్వే చేశారు క్రిష్ గారు. హరిహర వీరమల్లుకి 50% సాటిస్ఫాక్షన్ చేస్తే ఈ మూవీకి 100% సాటిస్ఫాక్షన్ చేశారు. ఎవరైనా మూవీ బాగాలేదంటే మాత్రం అస్సలు నమ్మకండి. బాగుమతికి మించి ఉంది. బాగుమతిలో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఈ సినిమాలో అసలు నాకు తెలిసి ఇట్లాంటి పర్ఫార్మెన్స్ కానీ ఇట్లాంటి రోల్ కానీ స్వీటీ ఇంతవరకు చేయలేదు. ఏ మూవీలో కూడా నేను చూసినంత వరకు చేయలేదు. ఈవెన్ అరుంధతిలో కూడా డివోషనల్ మూవీ కాబట్టి కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ తక్కువ ఉన్నాయి. బట్ ఇందులో మాత్రం యాక్షన్ మోడ్లో అయితే అసలు ఇంటర్వెల్ బ్యాంక్ అయితే మీకు పిచ్చిలేస్తుంది అన్న, లిటరలీ చెప్తున్నా. అట్లాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇట్లాంటి స్టార్ బేస్ ఉన్న ఒక హీరోయిన్ ఆ రోల్ ఆ టైంలో ప్లే చేయడం అనేది నిజంగా అసలు ఎవ్వరు కూడా ఒప్పుకోరు. అట్లాంటిది క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి ఒప్పుకున్నది అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా కదా. సెకండ్ హాఫ్లో మాత్రం అసలు మీకు గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. 2.5 hours ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా, క్రిష్ గారు ఎక్కడ లాగ్ చేయకుండా సీన్ టు సీన్ ఈవెన్ స్టార్టింగ్ పాయింట్ నుంచే మీరు స్టోరీలోకి వెళ్ళిపోతారు. సినిమా బాగాలేదు అంటే మాత్రం ఎవరి మాట నమ్మకండి. ఖచ్చితంగా 2.5 hours మీకు పెట్టిన డబ్బులు వర్త్. ఇది మాత్రం పక్కా. 4 కోట్ల జనాభాలో నేను పెద్ద ఫ్యాన్ రేవంత్ రెడ్డి గారికి పచ్చబొట్టు వేసుకుని చూడండి. మూవీ సినిమా ఉందా, సూపర్ ఉందన్న. ఘాటి సూపర్ ఉన్నదన్న. సక్సెస్ పక్కా. డబ్బులు కొల్ల కొడుతుంది. బాక్స్ ఆఫీసు బద్దలు బాక్సులు అవుతాయి అన్న. చూపించలేదన్న. రేవంత్ రెడ్డి గారికి కలవాలన్న నా కోరిక. మీ మీడియా ద్వారా సార్ కానీ ఎమ్మెల్యే గారు అని చూసినా కానీ పిలవాలని చెప్తున్నా. నేను ఉండేది ముషిరాబాద్లోనే ఉంటా. ఇక్కడ ముషిరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ముషిరాబాద్లో ఉంటా. రేవంత్ అన్నతో కలవాలి. ముషిరాబాద్ మన కేవీకే మైన్స్ బ్యాక్ సైడ్ గల్లీలో ఉంటాను. ముషిరాబాద్ కార్పొరేటర్ రుద్రమ్మ, దేవసేనమ్మ, బాగుమతి, అరుంధతి భయ్యా సినిమా భయ్యా, నిజంగా భయ్యా సినిమా భయ్యా. ఘాటు సినిమా చూస్తే గట్టెక్కేస్తా భయ్యా. ఘాటి సినిమా ఒక్కసారి చూడండి మీ జీవితం గట్టెక్కుతుంది అంతే. బా సినిమాలో అనుష్క ఫైట్లు చేస్తుంది, డ్యాన్సులు, డైలాగులు, ఆ రొమాన్స్ అనేది కొద్దిగా వర్కౌట్ అయింటే మాత్రం ఇద్దరిపోయిన భయ్యా. హీరో చచ్చిపోయాడు భయ్యా భయ్యా. అందుకనే అనుష్క పక్కన ఎవరు చేసినా సరే అనుష్కతో సరితూగలేరు, అనుష్కతో చేరలేరు అంతే. కాబట్టి అనుష్క నువ్వు దయచేసి సినిమాలు తీ. అనుష్క సినిమాలు తీ. ఏదో ఒక భాషలో చెయ్యి, హిందీలో చెయ్యి, తమిళ్లో చెయ్యి, కన్నడలో చెయ్యి, ఏదో ఒక భాషలో చెయ్యి. ఆ పక్క దేశం పో, ఆడపోయి చెయ్యి, ఎక్కడో దగ్గర చెయ్యి. ఏదో ఒక సినిమా తీ. నీ సినిమా చూస్తే, నీ ఘాటి సినిమా చూసా నా జీవితం గట్టెక్కింది అంతే. మీరు కూడా ఒక్కసారి థియేటర్ రండి భయ్యా. ఘాటి సినిమా చూడండి, మీ సినిమాను గట్టెక్కించుకోండి. సినిమా మెగా లీడర్ అని భయ్యా. అనుష్క ఒక బిగ్ లీడరు. అనుష్క, రుద్రమ్మ, దేవసేనమ్మ, అరుంధతమ్మ. అనుష్క మీద ప్రేమ, అనుష్క మీద ఒకన్న అట్రాక్షన్ చూసా. అడుగో ఏ సినిమా ఘాటి సినిమా చూసా నాకు జీవితం గట్టెక్కింది. అడుగో నీకేం కావాలో చెప్తా. ఆ సినిమాలో అనుష్క పరమ ఎన్నిసార్లు చెప్పాలి చెవుడా? ఏడపోయినప్పుడు దాకా నువ్వు ఏం తక్కువైంది ఇక్కడ ఈ సినిమాకి? డ్యాన్సులా లాక్కో, ఫైట్లా పెరుక్కో, డ్యాన్సులా చూసుకో, రొమాన్స్లా ఏం కావాలి భయ సినిమాకి భయా. నిజంగా భయ అమ్మ చూడు భయా. ఘాటి సినిమా భయ. ఘాటి సినిమా చూసి ఒళ్ళంతా ఘాట్లే నా రాగా భయ్యా. అనుష్క అరుంధతి, అనుష్క. ఇప్పుడే ఘాటి మూవీ చూసిందండి. సినిమా అయితే నాకైతే బాగానే అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ ఓకే, ఏదో వెళ్ళిపోతుంది న్యాచురల్గా అనిపించింది కానీ బట్ సెకండ్ హాఫ్ మాత్రం వెరీ పవర్ఫుల్ మాస్ అన్నమాట. అంటే అక్కడ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా చూస్తున్నట్లేదు, ఒక మాస్ హీరో సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అంటే ఒక విధంగా ఒక రాముని మాస్ రోల్లో చూస్తే ఎలాగ అనిపించింది ఆ విధంగా అనిపించింది అనమాట.
కాకపోతే అనుష్క శెట్టి గారి లుక్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది కానీ బట్ ఆవిడ యాక్షన్ సీక్వెన్స్, ఆవిడ యాక్టింగ్, ఆవిడ చేసిన ఫైట్ సీన్స్ కానీ అన్నీ ఒక మగవాడు చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది ఆ వరకే చూసుకుంటే. బట్ క్రిష్గా డీల్ చేయని విధానం చాలా బాగుంది, టేకింగ్ బాగుంది, బట్ స్టోరీ స్క్రీన్ ప్లే రొటీన్గా అనిపించింది. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చెప్పేసుకొచ్చు అనమాట. అంటే ఇప్పుడున్న సొసైటీకి గంజా ఎంత ఎక్కువ వాడుతుందో దాన్ని మానాలనే ఒక ప్రయత్నమే ఈ ఘాటీ సినిమా అన్నమాట. కానీ ఓవరాల్గా చూసుకుంటే స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్గా, ఇంకా ఎమోషనల్ సీన్స్ పెట్టి ఇంకా బాగా రాయొచ్చు అంటే మా వరకు చూసుకుంటే. బట్ ఏంటంటే ఏదో అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్, బట్ మాస్ ఎలివేషన్స్కి, మాస్ ఫైట్స్కి కేర్ మాత్రం చాలా బాగా తీసుకున్నారు. అవి మాత్రం సినిమాలో వర్త్ చేస్తాయి అనమాట. ఒక సెకండ్ హాఫ్ అంతా మాస్ గూస్ బంప్స్తోనే వెళ్ళిపోద్ది అనమాట. బట్ ఏంటంటే నెక్స్ట్ జరిగే సీన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే అంటే చూసి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఆ విజిల్స్కి, ఆ గూస్ బంప్ సీన్స్కి అయితే మాత్రం బాగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం ఘాటీ సినిమా హ్యాపీగా వెళ్ళి ఒకసారి అయితే చూడొచ్చండి. కొన్న టికెట్ డబ్బులకి సెకండ్ హాఫ్ వర్త్ చేస్తుంది. సూపర్ బ్లాక్ బస్టర్ అనలేం కానీ చూసినంతసేపు కూడా సెకండ్ హాఫ్ బోర్ కొట్టకుండా ఫస్ట్ హాఫ్ ఏదో న్యాచురల్గా వెళ్ళిపోతూ హ్యాపీగా మనం బయటకు వచ్చినట్టు సరే మా సినిమా చూసామనేది ఫీల్ అయితే తెప్పిస్తారు. ఆ రేంజ్ పర్లేదు కదా అనుష్క గారికి, ఇది అనుకోవచ్చా? అంటే అనుకునే సిచ్యువేషన్ నిజంగా చెప్తున్నాను. ఒక్కొక్క సీన్లో అయితే కొంతమంది ప్రభాస్ వచ్చాడు అన్నారు, అంటే ఆ విధంగా మాస్ సీన్స్లో అక్కడ డిజైన్ చేయడం జరిగింది. అన్న ఘాటీ సినిమా చూడడం జరిగింది. సినిమా నాకు బాగా నచ్చింది, ఎందుకంటే క్రిష్ గారు తీసుకున్నటువంటి విధానం, ఆ బార్డర్లో ఏదైతే జరుగుతుందో దాన్ని గంజాకి ఇన్ని పేర్లు ఉంటాయి, గంజాని లిక్విడ్ చేయొచ్చు, వాళ్ళే మొదలెట్టారు, వాళ్ళే ఆపారన్న దాని మీద మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. 60,000 రూపాయల సినిమాని ఎందుకు ఇగ్నోర్ చేశారు, ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. ఫైనల్గా మనకి ఏంటంటే సలార్ సినిమాలో కాటేరమ్మ కొడుకుని ఎలా అయితే పంపించిందో ఈ సినిమాలోనూ కాటేరమ్మ రాలేదు, కాటేరమ్మ కొడుకు రాలేదు, కోడలు మాత్రం పంపించింది. అనుష్కని ఎరగదొబ్బారు, బట్ మామూలు కాదు. స్క్రీన్ మీద అనుష్క వెళ్తుంటే నరుకుతుంటే ఖచ్చితంగా బాలకృష్ణ గుర్తొచ్చాడు నాకు. ఆ బాలకృష్ణ గారు ఏ రకంగా నరుకుతాడో స్క్రీన్ మీద అనుష్క అలా నరికింది. ఇది వన్ మెన్ షో అయితే కాదు, ఖచ్చితంగా వన్ విమెన్ షో అని చెప్పొచ్చు. మనకి చాలా కష్టపడింది అనుష్క గారిని అందరూ స్వీటీ అంటాం కానీ ఈ సినిమాలో చాలా హాట్గా కనపడుతుంది. ఓవరాల్గా ప్రతి ఒక్కరికి నచ్చేది సినిమా. ముఖ్యంగా యువత చూడండి ఎలా అయితే పాడైపోతానో, దేనివల్ల పాడైపోతానో అనేది చాలా క్లియర్గా చూపించడానికి క్రిష్ గారు అయితే డైరెక్షన్ 100% న్యాయం చేశారు. మళ్ళీ కంబ్యాక్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు మెచ్చే విధంగా తీసుకుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఎలివేషన్స్ అనుష్క వచ్చినప్పుడు మాత్రం పట్టాయబ్బా ఎలివేషన్స్. నిజంగా ఒక పెద్ద హీరో ఎలివేషన్ ఎలా ఏ రకంగా ఉంటుందో అలా అయితే కనపడడం జరిగింది. అందరూ కూడా బాగా నచ్చింది, మెచ్చిందని చెప్పి అనుకున్నారు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా ఈ సినిమాకి 2.5 నుంచి 3 వరకు ఇవ్వచ్చు, ఎందుకంటే అందరికీ వస్తుంది. ఇది మరొకసారి చెప్తున్నాను, ఇది వన్ విమెన్ షో. చాలా అత్యద్భుతంగా అనుష్క అయితే నటించింది. డైరెక్షన్ అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఘాటీ 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 గట్టి హిట్ కొట్టింది. ఘాటు రోడ్ల మీద ఒక ఆడపిల్ల పులి కాదు బెబ్బులిలాగా మారి హిట్ కొడితే ఏ రేంజ్లో ఉంటుందో ఘాటీ సినిమా చూస్తే తెలుస్తుంది మీకు. అనుష్క ఎక్కడికి పోలేదు, క్రిష్ ఎక్కడికి పోలేదు, ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ రిటర్న్ బ్యాకప్ సినిమా ఏదో రకరకాలుగా మాట్లాడదు, ఎక్కడికి పోలేదు. పిచ్చిగా పీకలు కోసుకుంటూ వెళ్ళిపోయింది. లేడీ పుష్ప కనపడుతుంది నాకైతే. పుష్పరాజ్తో కూడా మాట్లాడాను, ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది ఈ మధ్య. లేడీ పులి, ఆడపులి, బెబ్బులి, అనుష్క వన్ మ్యాన్ ఆర్మీ అంటారు కదా, వన్ మ్యాన్ ఆర్మీ కాదండి, వన్ ఉమెన్ ఆర్మీ అండి ఈ సినిమా. కాటేరమ్మ కోడలా, కాటేరమ్మ మళ్ళీ పుట్టి వచ్చిందా నాకైతే తెలియట్లేదు. వండర్ఫుల్గా ఉంది. ఈ మధ్య వచ్చిన ప్రతి సినిమాకి వైలెన్స్ అంటే ఇష్టపడుతున్నారు. అలాగే ఒక ఆడపిల్ల కత్తి పట్టుకొని పీకలు కోసుకుంటా పోతా ఉంటే ఎట్టా ఉంటుందో చూడాలనుకుంటే ఘాటీ సినిమా చూడండి. ఇప్పటిదాకా చెప్పేది అదే కాక ఫైట్స్ కాదు, పీకల్ కోసమే. అడెవడో రొమాన్స్ అని అంటున్నారు. అదే రొమాన్స్ కాదు, ఇలా పల్లెటూరి వాతావరణంలో ఒక కోయ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో ఉండే బావా మరదల సరసాలని వల్గారిటీ లేదు, సూపర్ సరసాలు ఇంటర్వెల్ బిఫోర్ ఉంటే చాలా బాగా అనిపించేస్తే మంచిగా అంటే ఆప్యాయంగా ఉంటాయి అనమాట. వల్గర్గా ఉండవు. సూపర్ మూవీ. సిచ్యుయేషన్ సాంగ్స్ ఉన్నాయి, బీజం బాగుంది, అడవి సన్నివేశాలు, జలపాతాలు అవి చూస్తుంటే మనకు పుష్ప గుర్తొచ్చేస్తుంది, న్యాచురాలిటీ గుర్తొచ్చేస్తుంది. సూపర్గా ఉంది. ఒక బాధితురాలు తిరిగి విజయం సాధిస్తే ఎలా ఉంటుందో, ఒక ఉమెన్ ఆర్మీ, వన్ మ్యాన్ ఆర్మీ అంటారు కదా, ఉమెన్ ఆర్మీ కనుక తిరిగి పులిలాగా బెబ్బులిలాగా మారి విజయం సాధిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే వెళ్తుంది. వండర్ఫుల్ మూవీ. 4+ ఇస్తాను భయ్యా. జై అనుష్క, జై ఘాటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. బై.